ఫిబ్రవరి 2024 వృశ్చిక రాశి ఫలాలు. ఈ మాసం మీ వృత్తి జీవితంలో సానుకూలంగా ఉంటుంది. మీ ఉత్సాహం, సంకల్పం పెండింగ్ పనులను పూర్తి చేయడంలో మీకు సహాయపడుతుంది. ఇంక్రిమెంట్ పొందడానికి మీకు తోడ్పడుతుంది. మీ స్వంత వెంచర్ ప్రారంభించేందుకు ఇది చాలా పవిత్రమైన సమయం. వైవాహిక జీవితంలో కొన్ని పెద్ద విభేదాలు ఉండవచ్చు. అవివాహితులు తమ భవిష్యత్తు భాగస్వామిని కనుగొనే అవకాశం ఉంది. పునర్వివాహం కోరుకునే వ్యక్తులు సానుకూల వార్తలు వినవచ్చు. కడుపు సంబంధిత సమస్యలు ఉండటం వల్ల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సరైన ఆహార నియమాలు పాటించాలి. క్రీడల్లో పాల్గొనడం ద్వారా మీరు శారీరకంగా మంచి సామర్థ్యం కలిగి ఉంటారు. నెలవారీ రాశి ఫలం 2024 ప్రకారం వృశ్చిక రాశి వారికి ఈ నెల సగటు ఉంటుంది. మీరు మీ పనిలో చాలా బిజీగా ఉన్నందున మీ కుటుంబం నుంచి దూరంగా ఉండాల్సిన పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ మాసం వృశ్చిక రాశి వారికి కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూకు సంబంధించి మంచిది. దశమ స్థానానికి అధిపతి అయిన సూర్యుడు బుధగ్రహంతో 3వ ఇంట్లో ఉంటాడు. ఈ కారణంగా మీరు మీ సహోద్యోగుల పూర్తి మద్దతును పొందుతారు మరియు వారు మీ ఉద్యోగంలో విజయం సాధించే ప్రతి పనిలో మీకు సహాయం చేస్తారు. ఈ నెల ప్రారంభం విద్యార్థులకు సవాళ్లతో కూడుకున్నది. 4వ ఇంట్లో శని మరియు 5వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల విద్యలో నిరంతరం ఆటంకాలు ఉంటాయి. మీ మనస్సు చాలా పదునైనది. మీరు ప్రతిదీ చాలా సులభంగా అర్థం చేసుకోగలిగినప్పటికీ ఇతర సంఘటనలు మీ దృష్టిని ఆకర్షిస్తాయి. ఈ మాసం వృశ్చిక రాశి వారికి కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలను తెస్తుంది. మాసం ప్రారంభంలో 2వ ఇంట్లో శుక్రుడు మరియు కుజుడు ఉండటం వల్ల కుటుంబ కార్యక్రమం నిర్వహించబడవచ్చు. ఇందులో చాలామంది వ్యక్తులు వస్తారు మరియు వెళ్తారు. ఈ కారణంగా కుటుంబంలో సందడి నెలకొంటుంది. నెలవారీ రాశి ఫలం 2024 ప్రకారం ఈ నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే నోడల్ గ్రహం కేతువు మీ 11వ ఇంట్లో కూర్చుంటారు మరియు 10వ ఇంట్లోనూ ఉంటారు. నెల ప్రారంభంలో శుక్రుడు మరియు కుజుడు మీకు ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తారు. ఈ నెల మీ ఆరోగ్యానికి సంబంధించి హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. బృహస్పతి 6వ ఇంట్లో ఈ నెల మొత్తం ఉండటం వల్ల కడుపులో సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి మీరు ఈ నెల మొత్తం ఉదర వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో ఇచ్చిన పనులను సకాలంలో పూర్తి చేసేందుకు అధికారులతో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. లేకుంటే పెద్ద ఇబ్బందుల్లో పడే అవకాశముంది. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఉంటాయి. వివాదం తలెత్తే పరిస్థితి నెలకొంది. అత్తమామల వైపు కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. స్థలం మారే అవకాశమూ ఉంది. మీరు కార్యాలయంలో ఒకదాని తరువాత ఒకటి సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆగిపోయిన పని ప్రభావవంతమైన మరొకరి సహాయంతో పూర్తవుతుంది. ఆదాయ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో మీరు విజయం సాధిస్తారు. మీరు ఏదైనా కొత్త వ్యాపారం చేయాలని కూడా ప్లాన్ చేస్తారు. ఇంట్లో పెద్దల ఆశీర్వాదంతో ఏ పని చేసినా మీ పనులన్నీ పూర్తవుతాయి. స్నేహితుల మద్దతు లభిస్తుంది. పిల్లల నుండి శుభవార్తలు అందుకుంటారు. వృశ్చిక రాశికి ఈ నెల మధ్యస్థంగా ఉంది. అర్ధాష్టమ శని ప్రభావం చేత మరియు కళత్ర స్థానంలో కుజుని ప్రభావం చేత కుటుంబ సమస్యలు, పని ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి.
వృశ్చిక రాశివారు ఆరోగ్య విషయాలందు జాగ్రత్త వహించాలి. వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. ద్వితీయ స్థానమునందు బుధుడు, తృతీయమునందు రవి సంచారం వలన ధనలాభం కలుగుతుంది. పంచమ స్థానమునందు గురుని ప్రభావం చేత ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు పనియందు ఒత్తిళ్లు ఉన్నప్పటికీ అనుకున్న పని పూర్తి చేస్తారు. స్త్రీలకు నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఈ రాశికి పంచమ స్థానమైన మీనరాశిలో గురుగ్రహం సంచరిస్తున్నందువల్ల 1-2 కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అయితే సంపాదనలో ఆశించినంత పెరుగుదల ఉండకపోవడం వల్ల కొద్దిగా ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. అర్ధాష్టమ శని కారణంగా మనశ్శాంతి తగ్గవచ్చు. ఇల్లు మారాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. మధ్య మధ్య అనారోగ్యాలు బాధించే అవకాశం కూడా ఉంది. కొందరు బంధువులు, మిత్రుల సహాయ సహకారాల కారణంగా ఆర్థికంగా కొద్దిగా ప్రయోజనం ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఇతరులకు వాగ్దానాలు చేయడం కానీ, హామీలు ఇవ్వడం కానీ చేయకపోవడం మంచిది. కొన్ని విషయాల్లో తగ్గి ఉండడం శ్రేయస్కరం. ఫిబ్రవరి నెల వృశ్చిక రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా లాభదాయకమైన అవకాశాలను పొందుతారు. పిల్లల పురోగతితో సంతోషంగా ఉంటారు. మీరు మీ పనిలో మీ భార్య నుండి మద్దతు పొందుతారు. దాంతో మీ మధ్య సంబంధం మరింత బలంగా ఉంటుంది. ఈ నెలలో మీరు మీ కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. అలాగే మీరు చేసే కొన్ని మంచి పనుల వల్ల సమాజంలో ప్రశంసలు, గౌరవం పొందుతారు. గ్రహాల ప్రభావం వల్ల ఈ కాలంలో మీ వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. ఆర్థిక పరంగా ధనలాభం అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ప్రేమ వ్యవహారాలందు కలిసి వచ్చేటువంటి నెల ఇది. జీవిత భాగస్వామితో ఈ నెల ఆనందంగా, ఆహ్లాదకరంగా గడుపుతారు. శత్రువుల వలన కొంత బాధ కలుగుతుంది. వృశ్చిక రాశివారు ప్రతి ఒక్కరిని గుడ్డిగా విశ్వసించవద్దని, ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించవద్దని సూచన. వృశ్చిక రాశివారికి ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. 6వ స్థానమునందు గురుని ప్రభావం వలన ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు, ఖర్చులు అధికమవుతాయి. వృశ్చిక రాశి జాతకులకు కెరీర్ పరంగా అనుకూలమైన నెల ఇది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శత్రుబాధ కొంత ఉన్నప్పటికీ ప్రమోషన్లు, ధనలాభం వంటివి అనుకూల ఫలితాలను ఇస్తాయి. వృశ్చిక రాశి జాతకులకు ఆరోగ్యపరంగా మధ్యస్థంగా ఉంటుంది. వృశ్చిక రాశివారు ఆరోగ్యం కోసం శారీరక శ్రమ, యోగాభ్యాసం వంటివి చేసుకోవడం వలన కొంత శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశివారు ఈ నెల మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు దుర్గాదేవిని మంగళవారం రోజు పూజించడం మంచిది. ఇక వృశ్చిక రాశివారి పరిహారాలు చూసుకున్నట్లయితే, మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే శనివారం రోజు నవగ్రహాలయాలలో శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని, అలాగే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయని సూచన. వీరు ఒక నల్ల కుక్కకు తినేందుకు చపాతీ, తాగేందుకు పాలు పొయ్యాలి.